ఎంజీరావు గారు, ట్రంప్ టారిఫ్ వార్ నేపథ్యంలో భారత్, యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ చేసుకోబోతూ ఉన్నాయి. మరి ఆర్థికంగా బలమైన దేశం చైనా. చైనాతో ఎందుకు యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ చేసుకోవడం లేదు అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అటు అమెరికా దూరం అవుతే దాని ప్రత్యర్థి చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియా కూడా చైనా దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఇండియా చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోదు. యూరోపియన్ యూనియన్ కూడా చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవు. ఎందుకు అంటే చైనా రైజ్ అనేది ఇద్దరికీ ప్రాబ్లమే. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ 27 దేశాల కూటమి ప్రజాస్వామ్యానికి పెన్నిది లాంటివి. వాళ్ళ ప్రజాస్వామిక విలువలు ఉంటాయి, హ్యూమన్ రైట్స్కి విలువలు ఇస్తారు, సెక్యూరిటీకి విలువలు ఇస్తారు, అంతర్జాతీయ చట్టాలకు విలువనిస్తుంది యూరోపియన్ యూనియన్. అందుకే చైనాతో తన ట్రేడ్ డీల్ని కుదుర్చుకునే డిస్కషన్స్ సస్పెండ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, అమెరికాతో ఎంత తాగా ఉన్నా వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చైనాతో ట్రేడ్ డీల్ లేదు అని కేవలం ఏదో ఇండివిజువల్గా ట్రేడ్ చేస్తారు అంతే. మళ్ళీ చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంలో యూరోపియన్ యూనియన్కి చాలా నష్టం అవుతుంది. అది ఎందుకంటే చైనా అనేది చాలా చౌకైన వస్తువులను యూరోపియన్ యూనియన్కి దించేస్తే యూరోపియన్ సర్వనాశనం చేసేస్తుంది అనమాట. అందుకే చైనాతో ట్రేడ్ డీల్ వాళ్ళు కుదుర్చుకునే అవకాశమే అక్కడ లేదు. ఇక ఇండియాకి చైనాతో ట్రేడ్ డీల్ అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే అది మనకి ఎనిమి నెంబర్ 1 అయిపోతుంది. అందుకనే చైనా ట్రేడ్ బ్లాక్ ఉన్న దగ్గరికే ఇండియా వెళ్ళదండి. అందువల్ల ఇండియా చైనా అనే ఒక ట్రేడ్ అనేది ఎప్పుడు మన నోటికి కూడా మనకి ఎప్పుడు నోట్లోంచి రాదు కదా, మన మైండ్కి కూడా వినపడదు అనమాట. ఎక్కడ వినపడదు అది ఇండియా చైనా ట్రేడ్ డీల్ అనేది. ట్రేడే ఉంటుంది అంతే. అదేవిధంగా చైనా ఉన్న అపెక్ అనేది ఒకటి ఉంటుంది, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అని. అందులో ఇండియా అనేది జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే చైనా అక్కడ ఫ్రీ ట్రేడ్ చేస్తాయి. తర్వాత అక్కడ ఆఫ్రో ఏషియన్ దగ్గర ఒక ఒప్పందం ఉందన్నమాట, ట్రేడ్ ఒప్పందం. అందులో కూడా ఇండియా ఉండదు, ఎందుకంటే చైనా అనవసరంగా మనకి ట్రేడ్ కాదు. అందువల్ల చైనాతో ట్రేడ్ డీలు ఇండియాకు ఉండదు. తర్వాత చైనాతో ట్రేడ్ డీలు యూరోపియన్ యూనియన్కి ఉండదు. తర్వాత యూరోపియన్ యూనియన్ ఇండియా డెమోక్రటికల్లీ చాలా క్లోజ్ అఫినిటీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది ఇంపార్టెంట్. తర్వాత యూరోపియన్ యూనియన్ కావాల్సిన భారత్ ఇవ్వగలిగిద్ది, భారత్కి కావాల్సిన యూరోపియన్ యూనియన్ ఇవ్వగలిగిద్ది. ఈ విధంగా రెండిట్లకి ఇక్కడ అలైన్ అవుతుంది. ఏదో పొలిటికల్గా, రాజకీయంగా, జియోగ్రఫికల్గా, జియోపొలిటికల్ సిచ్యువేషన్ పరంగా ఈ రెండిట్లకి అలైన్మెంట్ అవుతుంది, అఫినిటీ ఉందన్నమాట. అందుకే ఇండియాతోనే యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్కి వస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో చైనాతో ట్రేడ్ డీల్కి వెళ్ళదు. ఇప్పుడు అమెరికాతో కూడా చెడిపోయింది కాబట్టి ఇండియా ఈయూలు ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటారు.